హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జిందగీ వ్లాగ్స్. ఈ వీడియోలో గంగా రివర్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇంకా ఏ టైంలో బోటింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పబోతున్నా. అలానే ఏ బోట్కి ఎంతెంత కాస్ట్ అవుతుందో కూడా చెప్తా. దయచేసి వీడియో మొత్తం చూడండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలుకి ఈవినింగ్ టైం అయితే చాలా బెస్ట్ టైం అనమాట బోటింగ్ చేయడానికి. ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఎప్పుడు రాదనిపించింది. ఎక్కడ బోటింగ్ చేసినా, నేను ఇంతకుముందుకు శ్రీశైలంలో చేసిన, చాలాసార్లు చేసినాం, కానీ ద బెస్ట్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ ఇన్ మై లైఫ్. ఈ చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి కదా, ఇట్లా పర్సనల్గా తీసుకుంటే 7,000 to 8,000 చెప్తారు. నాకు తెలిసి బార్గెన్ చేస్తే 6,000 దాకా ఇస్తుండొచ్చు. బడ్జెట్ ఎఫర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా అది తీసుకోండి, ఎందుకంటే అది ఇంకా బాగుంటుంది. ఇది మణికర్ణిక ఘాట్, మొత్తం 80 ఘాట్లు ఉన్నాయన్నమాట. 80 ఘాట్లలో మనకి 60+ చూపిస్తారు. ఈ బోట్ ఎక్కితే 200 per person తీసుకురు. మనకైతే ఒక పెద్ద బోట్ ఉంటుంది, అందులో చైర్స్ వేసి ఉంటాయి. మనకి లైఫ్ సేవింగ్ జాకెట్స్ కూడా ఇస్తారనమాట. బై మిస్టేక్లో అల్ల పడిపోయినా మనం ఏం కాకుండా మనకి. చూడండి, మా గ్యాంగ్ అయితే ఇక్కడ ఉంది. అందరూ అసలుకి ఎట్లా ఫీల్ అవుతారు చూడండి, వాళ్ళ కళ్ళల్లో చూడొచ్చు ఎంత బాగుందో ఆ వ్యూ అనేది. మనం కూడా ఇక్కడ ఇద్దరు గైడ్లు ఉంటారు మనకి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఘాట్కి తీసుకుపోతుంటే ఫాస్ట్గానే అయిపోద్ది. ఒక 45 minutes తిరుగుతూనే ఉంటాం బోట్లో. చాలా బాగుంటుంది. అవతల కూడా దింపుతారు. మార్నింగ్ బోటింగ్ చేస్తేనేమో అవతల ఒడ్డుని దింపి మళ్ళీ 1 గంట ఆగి ఎక్కించుకుంటారు అనమాట యువతలకి. మేము మార్నింగ్ అయితే దర్శనానికి చాలా లేట్ అయింది. మాకు కుంభమేళ కాబట్టి చాలా రష్ ఉండే. బాగానే ఈవినింగ్ వరకు అయిపోయింది కాబట్టి బోట్ ఎక్కలేసినాం, లేకుంటే ఈ బోటింగ్ కూడా లేకుంటుండే. అప్పటికే కాశీలో చూసే చాలా మిస్ అయినాం అనమాట. కొన్ని టెంపుల్స్ కూడా చూడలేము మేము. ఇక గంగా హారతి ఎట్లా లేదు, మేము పోయినప్పుడు ఉంది. ఓన్లీ 3-4 members అయ్యగారులు వచ్చి ఇస్తారు అనమాట. మొత్తం ఇట్లా కాశీ అంటే ఏంది, పెద్ద ఘాట్ దగ్గర ఉండి మొత్తం ఇస్తారు కదా గంగా హారతి. అది లేదు, ఎందుకంటే పబ్లిక్ చాలా ఎక్కువ ఉండే. తోసులాటలు అయితే అని పెట్టలేదనమాట. మొత్తమే ఓన్లీ గంగమ్మ తల్లికి జస్ట్ 4 అయ్యగారులు వచ్చి ఇస్తారు. రెగ్యులర్గా ఇచ్చేటట్టు అయితే ఇవ్వలేదు. మేమైతే అది మిస్ అయినాం. మళ్ళీ కాశీ వెళ్ళాల్సిందే. ఇంకా ఇట్లా లైటింగ్ బోట్స్ కూడా ఉన్నాయన్నమాట. వీటి కాస్ట్ ఎంతో తెలియదు. చాలా బాగుండే, చాలా మంచి డిజైన్ చేసి ఉండే బోటు. చాలా అంటే చాలా బాగుండే. ఇంకా కళ్ళతో చూస్తుంటే జై బజరంగ్ బలి. చూడండి, ప్రతి ఒక్కరైతే బోటింగ్ చేసానికి వచ్చారు. ఇంకొంతమంది కొంచెం ఒక 10 to 15 minutes లేట్ అయి ఉంటే మాకు కూడా బోటింగ్ ఉండకుంటుండే. లాస్ట్ బోటు మేము ఎక్కిందే. మా టైం గాడ్ బాగానే ఇదన్నా దొరికింది. చూడండి, ఇక్కడ కూడా బాడీస్ని బర్న్ చేస్తారు, శవాలని. ఇది కూడా ఇంకో ఘాట్ అనమాట. మెయిన్ మణికర్ణిక ఘాట్. ఇక్కడ కూడా కొన్ని చేశారు. అక్కడ ప్రతిరోజు కట్టగలుతూనే ఉంటుంది, కాకపోతే ఇక్కడ రెగ్యులర్గా ఉండదని చెప్పారు ఇక్కడ వాళ్ళు. ఒకవేళ మీరు కాశీ వెళ్ళాలనుకుంటున్నా ఖచ్చితంగా బోటింగ్ చేయండి. 1 day స్టే అయినా చేయండి అక్కడ, ఇంత దూరం నుంచి వెళ్ళారు కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జిందగీ వ్లాగ్స్.